హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. సో ఈరోజు ఐటీఓఎం గురించి మాట్లాడుకుందామండి. సో ఏంటి ఐటీఓఎం అంటే ఏంటి? చాలామందికి ఒక పెద్ద డౌట్ అయితే ఉంది. సార్ సర్వీస్ నౌ లోపల ఐటీఎస్ఎం అనేటువంటిది ఉంటుంది, ఐటీఎస్ఎం తర్వాత ఐటీఓఎం అని ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి కదా. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు కానీ లేదంటే ఏదైనా కంపెనీకి అప్లై చేసేటప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే సిఎండిబి మీకు తెలుసా అని అడుగుతున్నారు అని సో నన్ను అడగడం జరిగింది. అయితే ఇది ఒక చిన్న క్లారిటీ ఇవ్వడం కోసమే నేను ఈ వీడియో అనేటువంటి చేస్తున్నాను, ఎందుకంటే చాలామందికి తెలియాలి ఇవన్నీ కూడా. సో సర్వీస్ నౌ లోపల మనం ఐటీఎస్ఎం అనేటువంటిది ఏదైతే ఉందో, ఎవరైతే కొత్తగా ఐటీలోకి వస్తున్న వాళ్ళైనా లేదా ఐటీలో ఉండి కూడా వేరే ప్లాట్ఫామ్ మీద చేసి వీళ్ళు సర్వీస్ నౌ సైడ్ వస్తున్నారు అంటే నేర్చుకోవాల్సినటువంటి ఫస్ట్ ప్లాట్ఫామ్ అయితే అది ఐటీఎస్ఎంఏ. అంటే ఐటీఎస్ఎం అనేటువంటి నేర్చుకుంటేనే ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఏ మాడ్యూల్స్ నేర్చుకున్నా కూడా బాగుంటుంది, అదొకటైతే కన్ఫామ్. అయితే మరి ఐటీఓఎం అంటే ఏంటి సార్? ఐటీఓఎంలో ఏమేమి ఉంటాయి? జనరల్గా ఐటీఓఎం సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అనేటువంటిది ఏమొస్తాయి? అండ్ నిజంగా మరి బయట ఉన్నటువంటి మార్కెట్లో ఎక్కడ కూడా ఐటీఓఎం అని డైరెక్ట్గా స్పెషలైజేషన్ అనేటువంటిది సో ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నా లేదా ఒక కంపెనీ నేను జాబ్ కోసం వెళ్ళాను అనుకోండి, సో వాళ్ళు అక్కడ ఐటీఓఎం అని మెన్షన్ చేయట్లేదు. మరి ఏం మెన్షన్ చేస్తున్నారు అంటే మీకు సిఎండిబి తెలుసా అనేటువంటిది. సో వెల్ నోన్ అబౌట్ ద సిఎండిబి పీపుల్ కెన్ రెడీ టు జాయిన్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ అనో లేకుంటే ఏదైనా ఒక ఇంటర్వ్యూస్ పెట్టినప్పుడు ఏంటంటే ఆ జేడీ ఏదైతే ఉందో దానిలో సిఎండిబి అని అడుగుతున్నారు. అసలు ఏంటి సిఎండిబి అంటే సపరేట్గా నేర్చుకోవాలని ఈ క్వశ్చన్స్ అయితే చాలామందికి వస్తూ ఉంటాయి, అవునా? అయితే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి, ఐటీఎస్ఎంకు ఐటీఓఎంకు ఉండేటువంటి డిఫరెన్స్ కనుక చెప్తే, మనం ఐటీఎస్ఎంలో మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటామంటే ఇన్సిడెంట్ టేబుల్ గురించి మాట్లాడుకుంటాం. సో అదేవిధంగా ఇన్సిడెంట్ టేబుల్ మీద జరిగేటువంటి యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుంటాం. లేదా ఇన్సిడెంట్ టేబుల్ని బేస్ చేసుకొని మనం వేరొక టికెటింగ్ టూల్ అనేటువంటి టికెటింగ్ లాగా మనం క్రియేట్ చేసుకోవడం కానీ, లేదా ఒక ప్రాజెక్ట్ అనేటువంటి డిజైన్ చేసుకోవడం కానీ, ఆ ప్రాజెక్ట్ మీద జరిగేటువంటి మోడిఫికేషన్స్ కానీ, బిజినెస్ రూల్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తాం. అదంతా మనకు తెలిసిందే, అవునా? అయితే ఇక్కడ మరి ఐటీఓఎం విషయానికి వచ్చినట్లయితే, ఐటీఓఎంలో ఎలా అయితే ఐటీఎస్ఎంలో ఇన్సిడెంట్ అనేటువంటి టేబుల్ ఉంటుంది, ఇన్సిడెంట్ టేబుల్లో అక్కడ రికార్డ్స్ అనేటువంటి క్రియేట్ చేసుకుంటాము, సేమ్ అలానే ఇక్కడ ఐటీఓఎంలో మనకు వచ్చేసి సిఎండిబి అనేటువంటిది ఒక టేబుల్. సిఎండిబి అంటే అర్థం ఏంటి తెలుసా? కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డేటాబేస్ అంటారు. అంటే మన ఒక ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క డేటాబేస్ మొత్తాన్ని కూడా, అంటే డేటా మొత్తాన్ని కూడా ఎక్కడ స్టోర్ చేసుకోబడుతుంది అంటే అది సిఎండిబి టేబుల్లోనే స్టోర్ చేసుకుంటుంది. దేని గురించి మళ్ళీ జాగ్రత్తగా వినండి. మన ఐటీలో మనం ఏదైతే మనకు ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తున్నాం, ఇప్పుడు సపోజ్ నేను వర్షిత ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక ఐటీ కంపెనీ ఉంది అనుకుందాం. ఈ ఐటీ కంపెనీలో నాకు ఎన్నైతే కంప్యూటర్స్ ఉన్నాయో, నాకు ఎన్నైతే సర్వర్స్ ఉన్నాయో, ఏదైనా నెట్వర్క్ రూటర్స్ కావచ్చు, నెట్వర్క్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను, సపోజ్ నాకు ఒక ల్యాప్టాప్ ఉంది, ఆ ల్యాప్టాప్ సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ కావచ్చు, ల్యాప్టాప్లో ఏదైతే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేశాను కావచ్చు, అండ్ ఆ ల్యాప్టాప్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, ఒక సర్వర్ ఉంది, సర్వర్ యొక్క నేమ్ కావచ్చు, దాని యొక్క స్టోరేజ్ కెపాసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? సిఎండిబి టేబుల్లో స్టోర్ చేసుకుంటాము. అయితే ఈ సిఎండిబి అనేటువంటిది ఏదైతే ఉందో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డేటాబేస్ అనేటువంటిది మరి ఇన్సిడెంట్ టేబుల్లో అయితే ఇన్సిడెంట్ రికార్డ్స్ అంటాం, అవునా? సో మరి సిఎండిబి టేబుల్లో ఏమంటాము అంటే సిఎండిబి టేబుల్లో ఏదైతే స్టోర్ చేసుకునేటువంటి వాటిని సిఐస్ అంటాం, అంటే కాన్ఫిగరేషన్ ఐటమ్స్ అంటాము. సో సిఐస్ అనేటువంటి రూపంలో మనం సిఎండిబి టేబుల్లో స్టోర్ చేసుకుంటాం. అయితే ఇంకో క్వశ్చన్ కూడా చాలామంది నన్ను అడిగారండి, ఏమని అంటే సార్ ఇక్కడ ఐటీఓఎం నేర్చుకోవాలనుకుంటున్నాను, అయితే సిఎండిబి అంటే ఇక్కడ ఏంటి ఐటీఓఎం అయినా అంటే, సో అబ్సల్యూట్లీ ఐటీఓఎం అనేటువంటి మొత్తంగా డిపెండ్ అయింది సిఎండిబి టేబుల్ మీద అండి. అంటే టేబుల్తో సిఎండిబి టేబుల్లో మనం ఏదైతే స్టోర్ చేసుకుంటామో ఆ స్టోర్ చేసుకోవడానికి మనం ఏదైతే అప్లికేషన్స్ వాడతామో అవన్నీ కూడా ఐటీఓఎం కిందికి వస్తాయి. మీరు ఒకవేళ ఫర్దర్గా నెక్స్ట్ ఎక్కడైనా సిఎండిబి గురించి అడిగారు, సిఎండిబి అనేటువంటిది మీకు వచ్చా అని అడిగారు అంటే సిఎండిబి ఈజ్ నథింగ్ బట్ ఐటీఓఎం వచ్చా అని అడిగినట్టే. సో మేబీ హెచ్ఆర్ పీపుల్కి తెలియకపోవచ్చు ఐటీఓఎం అంటే, సో సిఎండిబి కవర్ అవుతుంది ఏంటని తెలియకపోవచ్చు. వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారు, ఈవెన్ మీరు ఐటీఓఎం అనేటువంటి రెజ్యూమ్లో పెట్టినా కూడా ఏంటంటే మీకు సిఎండిబి తెలుసా అని అడిగే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే సిఎండిబి ఈజ్ నథింగ్ బట్ ఐటీఓఎం టాపికే, అదైతే సపరేట్ కాదు. అండ్ ఇంకొకటి, సో దీనిలో నాకు ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే,
సార్ ఇప్పుడు ఏదైనా నేను సర్వీస్ నౌలో ఐటీఎస్ఎం చేస్తున్నాను అనుకో, ఐటీఎస్ఎం గురించి నేను నేర్చుకున్నాను, లేదంటే ఐటీఎస్ఎం మీద వర్క్ చేస్తున్నాను అంటే ఒక పర్టికులర్ ఒక ప్రాజెక్ట్ నేమ్ ఉంటుంది. సపోజ్ సింపుల్గా చెప్పాలంటే వారంటీ మేనేజ్మెంట్ అనేటువంటి ప్రాజెక్ట్ ఉంది. వారంటీ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఏదైనా ఒక కస్టమర్ ఉన్నారు, కస్టమర్ వారంటీ అప్లికేషన్ అనేటువంటి చేయాలి అంటే ఒక అప్లికేషన్ అనేటువంటి డిజైన్ చేసుకుంటాం. సో ఒక కస్టమర్ వచ్చేసి ఆ వారంటీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రోడక్ట్ ఉందో ప్రోడక్ట్ అనేటువంటి అక్కడ డెలివరీ చేయడం అంటే ఇవ్వడం కానీ ఇస్తే ఆ ప్రోడక్ట్ సంబంధించినటువంటి వారంటీని చెక్ చేసుకుని అతనికి వారంటీ అప్లికేబుల్ అవుతుందా లేదా అని చూసుకొని ఆ డేటాబేస్లో అంతా ఫామ్ అంతా అప్డేట్ చేసుకుని ఏంటంటే ఫైనల్గా అప్రూవల్స్ అనేటువంటి తెచ్చేసి అతనికి ఏదైతే వారంటీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఉందో రీప్లేస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది జస్ట్ ఒక డేటాబేస్ అనేటువంటి క్రియేట్ చేసుకుంటాం, అవునా? సో డేటాబేస్ అనేటువంటి క్రియేట్ చేసుకుంటాం. కానీ మరి ఐటీఓఎం సైడ్ వస్తే ఇక్కడ ప్రాజెక్ట్స్ ఏముంటాయి మరి? సపోజ్ నేను ఇప్పుడు ప్రాజెక్ట్ చెప్పుకోవడానికి ఏ ప్రాజెక్ట్ చెప్పుకోవాలి సార్ ఏంటి అంటే ఐటీఓఎంలో ప్రాజెక్ట్స్ అనేటువంటిది ఏంటి తెలుసా? ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆర్గనైజేషన్ నేమే ప్రాజెక్ట్ నేమ్. ఎందుకు సార్ ఎలా చెప్పగలుగుతాం ఆర్గనైజేషన్ నేమే ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వర్షిత ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఒక కంపెనీ ఉంది అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో మన వర్షిత ఎడ్యుకేషన్ కంపెనీ ఉంది అంటే వర్షిత ఎడ్యుకేషన్ కంపెనీలో ఐటీ మీద మీరు వర్క్ చేస్తున్నారు అని అంటే దీనికంటూ సపరేట్ ప్రాజెక్ట్ అనేది ఉండదండి. ఏం చేస్తారు ఈ ఏదైతే వర్షిత ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి దానిలో ఏదైతే కంప్యూటర్స్ ఉన్నాయో ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయి, ఎన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఎన్ని రౌటర్స్ ఉన్నాయి అండ్ ఎన్నికి సంబంధించినటువంటి ఏదైనా నెట్వర్కింగ్ సంబంధించినటువంటి డివైజెస్ ఉన్నాయి అండ్ ఏదైనా సర్వర్స్ ఉన్నాయా, ఇవన్నిటి గురించి మీరేం చేస్తారు ఇక్కడ డిస్కవరీ అనేటువంటి చేస్తారు. డిస్కవరీ ఈజ్ నథింగ్ బట్ సో వెరిఫై చేయడం అంటే అవన్నిటి కూడా డిస్కవరీ అనేటువంటి అప్లికేషన్ ద్వారా నేనేం చేస్తాను డేటా మొత్తాన్ని తీసుకొచ్చేసి సిఎండిబి టేబుల్లో అప్డేట్ చేపిస్తాను, అవునా? రైట్, ఇది సిఎండిబి అనేటువంటి దానిలో మనం డిస్కవరీ చేస్తాం. దీనికంటూ మిడ్ సర్వర్ అనేటువంటి ఇన్స్టాలేషన్ చేయాలి. ఎక్కడ ఇన్స్టాలేషన్ చేయాలి మిడ్ సర్వర్? ఏదైతే మీరు లోకల్ పాత్ ఉందో ఆ లోకల్ పాత్లో మిడ్ సర్వర్ ఇన్స్టాలేషన్ చేయాల్సిందే. సో అప్పుడు మాత్రమే డిస్కవరీ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మన ఆ ఐపీ రేంజెస్లో ఏవైతే డివైజెస్ ఉన్నాయో ఆ డివైజెస్లోనే మనం ఈ యొక్క మిడ్ సర్వర్ అనేటువంటి ఇన్స్టాలేషన్ చేయాలి. సో కాబట్టి మనం ఖచ్చితంగా మనం కంపెనీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని మన నేమ్నే ప్రాజెక్ట్ నేమ్గా తీసుకుంటాం తప్ప సపరేట్గా మళ్ళీ కంపెనీ నేమ్లో నేను ఈ ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్ ఉంది అనేటువంటి కాన్సెప్ట్ ఏముండదు, ఒకటే ఉంటుంది, అది గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ మరి ఐటీఓఎంలో ఏమేమి అప్లికేషన్స్ ఉంటాయి సార్, అసలు ఏముంటాయి దీనిలో? ఐటీఓఎంలో మనం మాట్లాడుకుంటే ఇంకేమన్నా స్పెసిఫిక్గా ఉంటాయంటే డెఫినెట్లీ ఐటీఓఎం విషయానికి వచ్చినట్లయితే దీనిలో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఐటీఓఎంలో నేర్చుకునేది ఏంటి అంటే మిడ్ సర్వర్ ఇన్స్టాలేషన్ నేర్చుకోవాలండి. అది కూడా మిడ్ సర్వర్ ఇన్స్టాలేషన్ ఏంటి అంటే మిడ్ సర్వర్ అనేటువంటిది లోకల్ పాత్లో ఎలా మనం ఇన్స్టాలేషన్ చేసుకుంటాము. సో ఏ చిన్న మిస్టేక్ పోయినా మిడ్ సర్వర్ అనేటువంటి ప్రాపర్గా ఇన్స్టాలేషన్ జరగదు కూడా. ఓకే, కాబట్టి మిడ్ సర్వర్ అనేటువంటి ఇన్స్టాలేషన్ జరగాల అండ్ మిడ్ సర్వర్ అనేటువంటిది ఉండాలి. అండ్ మిడ్ సర్వర్తో పాటుగా చూడండి ఒక్కొక్క దానికి లింక్ ఉంటుంది. ఎలా అంటే మిడ్ సర్వర్ అనేది ఉంటుంది అండ్ మిడ్ సర్వర్ తర్వాత ఏంటి అంటే మనం డిస్కవరీ చేసుకోవడానికి డిస్కవరీ అప్లికేషన్ ఉంటుంది. అంటే ఇది ఏం చేస్తుంది ఈ మిడ్ సర్వర్ని యూస్ చేసుకొని ఆ లోకల్లో ఉండేటువంటి ఐపీ రేంజెస్లో ఉండేటువంటి డివైజెస్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ డిస్కవరీ తీసుకొస్తుంది. సో ఇది కాకుండా నెక్స్ట్ ఏంటంటే డిపెండెన్సీ వ్యూస్ అనేది ఉంటాయి. డిపెండెన్సీ వ్యూస్ అంటే ఏంటి? ఇలా తీసుకొచ్చినటువంటి డేటా మొత్తాన్ని కూడా ఒక గ్రాఫికల్ స్ట్రక్చర్లో మనకు చూపెట్టేటువంటి విధానమే డిపెండెన్సీ వ్యూస్. ఓకే, అండ్ ఇదే కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఆర్కెస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఆర్కెస్ట్రేషన్ అంటే ఒక వర్క్ ఫ్లోనే మనం వర్క్ ఫ్లో ద్వారా ఏదైతే చేస్తామో అటువంటివి చేయొచ్చు. కానీ మనం థర్డ్ పార్టీ అప్లికేషన్ నుండి డేటాను కలెక్ట్ చేసుకుని చేసేటువంటి ఫ్లో ఏదైతే ఉందో అది ఆర్కెస్ట్రేషన్లోనే చేస్తాం. సో ఆర్కెస్ట్రేషన్ ఉంటుంది. అదే విధంగా సర్వీస్ మ్యాపింగ్ అనేది ఉంటుంది. సో సర్వీస్ మ్యాపింగ్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే ఒక రిక్వైర్మెంట్ అనేటువంటిది అంటే మనం అడిషనల్గా ఏదైనా ఒక కంపెనీలో నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేటువంటి పర్చేస్ చేయాలి, ఒక సర్వర్ అనేటువంటిది ఎక్స్ట్రా పెంచాలి అనుకుంటే ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా సర్వీస్ మ్యాపింగ్ ద్వారా చేయడం జరుగుతుంది. అంటే సర్వీస్ మ్యాపింగ్ అనేటువంటి ద్వారా మనం ఈ యొక్క ఎగ్జిస్టింగ్గా ఉండేటువంటి బిజినెస్ యొక్క స్ట్రక్చర్ని మొత్తం తీసుకొని దానిలో డిస్కవరీ చేసి ఏవైతే లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి, ఏదైతే మనకు లోడ్ అనేటువంటి సర్వర్ మీద ఎక్కువగా పడుతుంది అదంతా డేటాను కలెక్ట్ చేసుకొని ఫర్దర్గా ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటాయో అవన్నీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అదంతా దేని మీద ఉంటుంది? డిపెండ్ అయి ఉంటే సర్వీస్ మ్యాపింగ్ మీద ఉంటుంది. అది దాని మీద సర్వీస్ మ్యాపింగ్. మరి ఇదే కాకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ ఏంటో తెలుసా? సపోజ్ మనం ఒక డివైస్ ఉంది, సపోజ్ నాకు ఒక 10 సర్వర్స్ ఉన్నాయనుకుందాం. సో విండోస్ సర్వర్ అని, లెనక్స్ సర్వర్ అని, అదేవిధంగా క్లౌడ్ బేస్లో సర్వర్స్ అని ఏదో సర్వర్స్ ఉన్నాయనుకోండి. ఈ సర్వర్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే నాకు ఒక సర్వర్ పైన సపోజ్ సర్వర్ డౌన్ అయింది. సర్వర్ డౌన్ కాగానే ఇమ్మీడియట్గా నాకు ఏం కావాలి? కొన్ని అలర్ట్స్ అనేటువంటి జనరేట్ కావాలి, అవునా?
సో అలర్ట్స్ జనరేట్ అయినప్పుడు ఏంటంటే ఆ అలర్ట్స్ ద్వారా ఏం జరగాల, ఒక ఇన్సిడెంట్ టికెట్ క్రియేట్ కావాలా, లేదంటే అలర్ట్ మెసేజ్ అనేటువంటి ఒక యూజర్కి పంపించాలా, లేదంటే ఆ సర్వర్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి ఆ ఇంటిమేషన్స్ అనేటువంటి వెళ్ళాలా అనేది మొత్తంగా ఎక్కడ డిసైడ్ అవుతుంది అంటే ఈవెంట్ మేనేజ్మెంట్లో డిసైడ్ అవుతుంది. ఇది కూడా ఏఐకి సంబంధించినటువంటి టెక్నాలజీ. అదే కదా అలర్ట్స్ అనేటువంటి రావడం అనేటువంటిది, ఒక సర్వర్ డౌన్ అయింది అంటే ఇమ్మీడియట్గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ యూజర్ కనుక పంపించేటువంటి విధానం ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ఇక్కడ అంటే ఈ అలర్ట్ మేనేజ్మెంట్లో ఉంటుంది, అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అనేటువంటి దానిలోనే ఉంటుంది. అండ్ ఇదే కాకుండా క్లౌడ్ మేనేజ్మెంట్ అని ఉంది. క్లౌడ్ అంటే ఏంటి, ఇక్కడ ఏడబ్ల్యూఎస్ సంబంధించింది కావచ్చు, వర్చువల్ మెషిన్స్ ఏవైతే VMware అని ఉంటుంది, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ సంబంధించినటువంటి అజూర్ అని ఉంటుంది. ఇవన్నీ క్లౌడ్స్ ఏవైతే ఉంటాయో ప్లాట్ఫామ్స్, అవన్నిట్లో నుంచి డేటాను కలెక్ట్ చేసుకోవడానికి ఒక ఇంటిగ్రేట్ చేసుకుని డేటాను తీసుకొచ్చే విధానం ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఈ క్లౌడ్ మేనేజ్మెంట్లో ఉంటుంది. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి తెలుసా, ITOM సంబంధించిన డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే CMDB టేబుల్లోనే. మీకు CMDB టేబుల్ తెలుసా అంటే ఇండైరెక్ట్గా అర్థం ఏంటంటే ఈ ITOM సంబంధించినటువంటి అప్లికేషన్స్ అన్నీ తెలుసా అని అర్థం, అంతకుమించి ఏం లేదు. సో చాలామంది నన్ను ఈ క్వశ్చన్స్ చాలా అడిగారండి, యూట్యూబ్లో చూసి కూడా ఏం అడిగారంటే సరే ఇప్పుడు ITOM డిమాండ్లో ఉందట కదా, అండ్ ITOM డిమాండ్ అన్నప్పుడు ఏంటంటే మరి ITOM ఎక్కడ నాకు వినబడట్లేదు సార్, CMDB అడుగుతున్నారు అన్నారు. అట్లా ఏం లేదు, CMDB ఈజ్ నథింగ్ బట్ ITOM. అండ్ ఒక డిస్కవరీ నేర్చుకుంటే సరిపోదు, అండ్ ఒక మిడ్ సర్వర్ ఇన్స్టాలేషన్ నేర్చుకుంటే సరిపోదు, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ నేర్చుకుంటే సరిపోదండి. ఇక్కడ మనం CMDB టేబుల్లోకి వెళ్ళాను లేదా ITOMలోకి వెళ్ళాము అంటే ఒకదానికి ఇంకొక దానికి లింక్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా ఏంటంటే మిడ్ సర్వర్తోనే లింక్ ఉంటాయి. మిడ్ సర్వర్ లేనిది మీరు ఇప్పుడు చెప్పిన అప్లికేషన్స్ ఎవ్వి కూడా పనిచేయండి. సో గుర్తుంచుకోండి. కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ITSM అనేటువంటిది ఏదైతే నేర్చుకుంటారో ITSMలో నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ITOM. ఎందుకు చెప్తున్నాను సరే, ITSM తర్వాత ఖచ్చితంగా ITOM నేర్చుకోవాలి అంటే మీకు ITSMలో స్క్రిప్టింగ్తో కొంత రిలేషన్షిప్ ఉంటుంది, అవునా? కానీ ITOMకి వచ్చేసరికి స్క్రిప్టింగ్తో సంబంధం లేకుండా కాన్ఫిగరేషన్ చేసి ఒక డేటాబేస్ యొక్క డేటా మొత్తాన్ని కూడా లేదా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క డేటాబేస్ మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చిన విధానం ఏదైతే ఉందో అది ITOMలో చూస్తాం. ఇదేంటంటే ప్లగ్ అండ్ ప్లే మెథడాలజీ అండి. పెద్దగా మనం వర్క్ చేసేది ఉండదు, అంటే మన కాన్ఫిగరేషన్స్ అనేటువంటి ప్రాపర్గా ఇచ్చేసి అదంతా కూడా డేటా మొత్తాన్ని కూడా అదే తీసుకొచ్చేస్తుంది. అంటే మనం ప్రాపర్గా కాన్ఫిగరేషన్ కనుక చేసి మనం పెడితే మనం ఎటువంటి టెన్షన్ పడకుండా హ్యాపీగా దాన్ని జస్ట్ చెక్ చేసుకోవడానికి మనం చూసుకుంటాం. ఏదైనా బగ్స్ వచ్చినా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రమే రెస్పాన్స్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే మిగతా టైంలో హ్యాపీగా డేటా అనేటువంటి ప్రాసెస్ అవుతూనే ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా అంటే అటువంటి కాన్సెప్ట్లోనే ఉన్నదాన్ని మనం ITOMల కింద చూస్తాం. చాలా సింపుల్గా ఉంటుంది కూడా, ఉండడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది ITOM కంపేర్ టు ITSM. కానీ ITSM నేర్చుకోకుండా మాత్రం ITOM అనేటువంటి నేర్చుకోవడానికి లేదు. సో నేర్చుకుంటే అంత క్లారిటీ రాదు. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి అందరూ. ఓకే, సో అందుకే నా సజెషన్ ఏంటంటే, అండ్ దట్ టు ITOMలో నేను ఇంకొక విషయం కూడా నేను అందరికీ షేర్ చేసుకుంటానండి. ఏంటంటే చాలామంది ఇది కూడా అడుగుతున్నాను నన్ను, ఏంటి అంటే ITOM అనేటువంటిది ఏదైతే ఉందో అది రియల్ టైంలో లైవ్ క్లాసెస్లోనే అటెండ్ చేయండి. ఎందుకంటున్నాను, సో మీరు సపోజ్ నాకు రికార్డెడ్ సెషన్స్ ఉన్నాయి సార్, రికార్డెడ్ సెషన్స్ ఎవరో ఇచ్చారు, ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరో షేర్ చేశారు, నేను తీసుకుంటాను అన్నారనుకోండి, మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. ఇప్పుడు ITOM విషయానికి వచ్చినట్లయితే ITOMలో రికార్డెడ్ సెషన్స్ తీసుకుంటే ఏంటి అంటే ఒక ట్రైనర్ ఎవరైతే ఉన్నారో ట్రైనర్ అక్కడ మిడ్ సర్వర్ ఇన్స్టాలేషన్ చేశారనుకోండి, అతని యొక్క లోకల్ కంప్యూటర్ కానీ అతని యొక్క లోకల్ పాత్ను కానీ అతని యొక్క లోకల్ IP అడ్రస్ ప్రకారంగా అతనికి ఇన్స్టాలేషన్ జరిగింది అనుకుందాం. ఓకే, కానీ మరి మీ యొక్క కంప్యూటర్ యొక్క కాన్ఫిగరేషన్ ప్రకారంగా కావచ్చు, మీ కంప్యూటర్ సంబంధించినటువంటి ఏదైనా అప్లికేషన్స్ అనేటువంటి ఇన్స్టాలేషన్ చేసి ఉన్నాయో తెలియదు, మరి అటువంటి ప్రకారంగా మీరు అదే రికార్డింగ్ వీడియో చూస్తూ కనుక మిడ్ సర్వర్ ఇన్స్టాలేషన్ చేశారనుకోండి, సో మీకు ఇన్స్టాలేషన్ జరగకపోతే గైడ్ చేసే వాళ్ళు ఎవరండి కదా? సో నేను అడిగింది కరెక్టే కదా క్వశ్చన్. సో కాబట్టి ITOM ఏదైతే సబ్జెక్ట్ ఉందో 99% మీరు లైవ్ సెషన్స్లో ఉండి ఒక ట్రైనర్ చెప్తున్నప్పుడు అది కూడా 1-to-1 అంటే మీన్స్ ట్రైనర్ చెప్తున్నాడు నేను చెయ్యాలి అనేటువంటి కాన్సెప్ట్లో కనుక నేర్చుకుంటే మీకు సబ్జెక్ట్ వస్తుంది. అండ్ మిడ్ సర్వర్కి ఒకవేళ ఇన్స్టాలేషన్ జరగలేదనుకోండి, ట్రైనర్ మీ స్క్రీన్ షేర్ చేసుకొని సో దాన్ని చూస్తూ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు చేసి ఇన్స్టాలేషన్ అనేటువంటి చేయాల్సి ఉంటుంది. అటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటిది ITOM. అలా అని ITSM లాగా రికార్డెడ్ సెషన్ విని నేను నేర్చుకుంటాను అనేటువంటి కాన్సెప్ట్ ITOMలో చాలా తక్కువ స్కోప్ ఉంటుందండి. అది ఇంకా అలా వింటున్నారు అంటే జస్ట్ వినడం మట్టుకే తప్ప మీరు రియల్ టైంలో చేయడానికైతే చాలా స్కోప్ తక్కువ ఉంటుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఈవెన్ మీరు ట్రైనింగ్ తీసుకున్నా కూడా ఎలా తీసుకోండి అంటే రియల్ టైంలో ఒక ట్రైనర్
నేర్పిస్తున్నారు. సో నేర్పిస్తున్నారు అంటే అతను చేస్తూ మనతో చేపిస్తున్నాడా లేదా, మెయిన్ అది చూసుకోండి. అతను చేస్తూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అతనికి వస్తుంది, ఎందుకంటే ట్రైనర్ కాబట్టి ఖచ్చితంగా అతని యొక్క కాన్ఫిగరేషన్ కానీ అదో అప్లికేషన్ ఫైల్స్ కానీ ఏదో ఒకటి ఎక్స్ట్రాగా ఉంటాయి అతనికి, రైట్? కాబట్టి వస్తాయి. బట్ ఎప్పుడు సబ్జెక్ట్ వస్తుంది మీకు అంటే మీరు ప్రాపర్గా అక్కడ చెప్పిన దాన్ని మీ యొక్క ఇన్స్టాలేషన్ జరిగింది మీ లోకల్ డివైస్లో అన్నప్పుడు మాత్రమే సబ్జెక్ట్ అనేటువంటి ప్రాపర్గా వస్తుంది. అర్థమైంది కదా? ఇది నేను ఐటీఓఎం గురించి చెప్పేటువంటి కాన్సెప్ట్. సో మీ అందరికీ ఐటీఓఎం అంటే ఒక క్లారిటీ వచ్చింది నేను అనుకుంటున్నాను. ఐటీఓఎం గురించి క్లారిటీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఐటీఓఎంను ప్రాపర్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఈ మధ్య కాలంలో ఐటీఓఎం మీద మంచి ప్యాకేజెస్ ఉన్నాయండి. సో రీసెంట్గా నేను కంప్లీట్ చేసినటువంటి డెమోలో నేను చూపెట్టాను అక్కడ ఐటీఓఎం కనుక నేర్చుకున్న వాళ్ళకు అరౌండ్ 30 to 35 lakhs ప్యాకేజ్ ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. సో కొంత ఎక్స్పీరియన్స్ ఉండి 30 to 35 lakhs ప్యాకేజ్ అనేటువంటి తీసుకోవడం అంటే ఇండియాలో 30 to 35 lakhs తీసుకోవడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్, రైట్? సో మంచి ప్యాకేజెస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ బాగున్నాయండి. కంపెనీ మీరు నౌకరీలో చెక్ చేయండి, కావాలంటే నౌకరీలో కానీ లింక్డ్ఇన్లో కానీ అండ్ మాన్స్టర్లో కానీ ఈ వెబ్సైట్స్లో కొంచెం సెర్చ్ చేయండి. నిజంగా సర్వీస్ను సంబంధించిన ఐటీఓఎం మీద ఉన్నాయా, ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఉన్నాయి. సో చాలా వరకు ఉన్నాయి. నేను వీలవుతే మీరు నా నెంబర్ అనేటువంటి మీ దగ్గర ఉంటుంది. సో లేదంటే నేను స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి పింగ్ చేయండి. నేను ఏదైతే ఏ కంపెనీస్ ఆఫర్ చేస్తున్నా ఇటువంటి ఐటీఓఎం మీద అనేటువంటిది కూడా మీకు నేను డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో ఐ హోప్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా ఇంకో కంటెంట్తోని మనం నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. ఓకే? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.